నీ నామానికి మహిమకరంగా జరిగించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మాత్ర కార్యాలు, గొప్ప కార్యాలు, మహిమ కలిగిన గొప్ప కార్యాలు జరిగించండి. రాజ్యానికి వందనాలు, 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 వందనాలు తండ్రి. అయ్యా, నీ వంటి వాడు లేరు, నీ సాటి అయిన వారెవరు లేరు ప్రభువా. నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఈ స్థలములోనికి బలముగా దిగిరండి పరిశుద్ధాత్మ తండ్రి. ప్రతి వారిని తాకండి, దర్శించండి, బలమైన గొప్ప కార్యాలు జరిగించి కేవలం అత్యున్నతమైన ఘనమైన నీ నామానికి మహిమ తెచ్చుకోండి. పాటల్లో, ఆరాధనలో, వాక్యపరిచే సాక్ష్యంలో మీరు ఉండండి ప్రభువా. శక్తివంతమైన కార్యాలు ఈ ప్రాంతంలో జరిగించిన ఆయన ఈ సువార్త పరిచయం వ్యర్థంగా పోనివ్వకుండా నీ బలం చేత ప్రతి ప్రార్థనకు నీ
నన్ను కరుణించి ప్రార్థన అంగీకరించు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద పండుకొనగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని కోరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయు. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో ఉంచితివి. యెహోవా నెమ్మదితో పడుకుని నిద్రపోదు. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు. దేవుడు అనుకూలపరుస్తాడు. సంసారపక్షంగా కూడా దేవుడు సహాయం చేస్తాడు. మనం సంసారాన్ని సక్రమంగా సరిదిద్దుకోవడానికి దేవుని సహాయం కావాలి. మన సహాయం పనిచేయదు. ఎందుకు? వేల కొలది డబ్బున్నప్పటికీ అది సద్వినియోగం అవ్వాలి, దుర్వినియోగం కాకూడదు. కొన్ని సమయాల్లో నష్టపోతూ ఉంటాం. ఆ నష్టాలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నష్టపోకుండా మీకు మంచి విధానంలో మనకున్నదే సంతృప్తిగా చేసుకోవడానికి అనుకూలపరుస్తాడు. ఆ తెలివినిస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు. దేవుని ఇచ్చే జ్ఞానం గొప్పది కనుక మన దేవుల్లో ఉండాలి. అందుకే ఆయన హృదయాంతరంగా ఎరిగిన వాడు అన్నమాట. అతన్ని అందుకే దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాడనమాట. రాజు ఉన్నత స్థితిని ఇచ్చాడు. మొదట దావీదు అయితే గొర్రెలు కాసుకునేవాడు. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చాడు. అలాగే మనం ఏమీ లేనప్పటికీ కూడా దేవుడికి ఉన్నతంగా అసలు దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎవరు అంటే గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్.
అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రభు ప్రసన్నతలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చక్కటి వాక్యం విన్నాం, అలాగే మంచి సాక్ష్యాలు విన్నాం. కాబట్టి చూడండి, క్లుప్తంగా 2 మాటలు నేను ధ్యానం చేద్దాం అందరం కలిసి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి, అంతట ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. అప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక స్త్రీ చాలా దుఃఖంతో ఉంది. ఏది వరకు కూడా నీ పిల్లలు నా దగ్గరే ఉంటారు అని అంటే ఆ తల్లిగా ఆ స్త్రీ ఏమైపోతుందండి, అలాంటి మాటలు వింటే భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆ పిల్లలు ఇద్దరు కూడా పిల్లల్ని చూసైనా కానీ తన పనిలో పడి ఏదో రకంగా మర్చిపోదామని తన జీవితాన్ని కొనసాగిద్దామని అనుకుంటే ఆ 2 పిల్లల్ని కూడా పట్టుకొని వెళ్ళి అప్పుల నిమిత్తం ఉంచేసుకుంటా అంటున్నారు. ఎంత గొప్ప కష్టం అది, ఎంత గొప్ప బాధ. మొరపెడుతున్నది, దైవజనుల దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రార్థన విన్నపాన్ని పట్టుకొని దైవజనుల దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అయితే అప్పులు చేసి ఆ అప్పులను తప్పించుకోవడానికి ముఖం చాటేస్తారు, ఊర్లో తిరుగుతూ వెళ్ళిపోతారు. లేదంటే కొన్నిసార్లు ఇంకేం చేస్తారంటే ఒక అప్పు తీర్చడానికి ఇంకో పెద్ద అప్పు చేసి ఈ అప్పు తీర్చి మిగిలిన ఇంకా కొంత డబ్బు ఇంకెక్కువ అప్పు అడుక్కొచ్చుకొని అక్కడ కూడా అప్పు అయిపోయి అందులో ఉన్న ఎక్కువ డబ్బు తినేస్తా ఉంటారు. ఇక్కడ అప్పు, అక్కడ అప్పు, ఊరన్నీ అప్పులు. తెలియకుండానే జల్సాలకు వెళ్ళిపోయి ఊరన్నీ అప్పులు పాలైపోయిన వారు కొందరు ఉంటారు. చూడండి, అప్పులు చేసి మరి ఎందు నిమిత్తం ఈ కుటుంబం అప్పుల పాలైపోయిందో కానీ భక్తి గలవాడే కానీ అప్పుల పాలైపోయాడు. హఠాత్తుగా చనిపోగానే పిల్లం బిడ్డల మీద పడిపోయింది అప్పు అంతా. ఆ అప్పు వల్ల వాళ్ళ కుటుంబానికి ఎంత గొప్ప బాధ వచ్చిందంటే, ఒక ఆడవిడ ఎటని పరిగెట్టగలదు, ఎవరి దగ్గరికని పరిగెట్టగలదు కదా. భర్త పోయిన స్త్రీ మీద ఇంకెక్కడికి వెళ్ళినా ఏదన్నా అడిగితే ఎన్నో ఘోరమైన నిందలు, అవమానాలు కూడా ఎదురవుతాయి. అవునా? ఎక్కడికి వెళ్ళాలి? నా భర్త ఎంత భయభక్తులు కలిగిన వాడు కదా, ఒక దైవజనుడి దగ్గర భక్తిగా మరి ఎంతో కాలం నడుచుకున్నవాడు. మరి ఆ దేవుని దగ్గరికి నేను పరిగెడతా, ఆ దేవుని ఎంత భక్తి కలిగిన దైవజనుడి దగ్గరికి నేను పరిగెడతా అనుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లోకంలో భయంకరమైన శ్రమలు, పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారా? ఊరి పెద్ద ఎవరా, గ్రామ పెద్ద ఎవరా, లేదంటే ఎమ్మెల్యే ఎవరా, ఏ అధికారి ఎక్కడున్నాడు, ఏ గొప్పవాడు ఎక్కడున్నాడు అని పరిగెత్తకూడదు. అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు సర్వశక్తిమంతుడైన యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడైన నీ ప్రతి కన్నీరును తుడిచివేసి నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నీ ప్రతి సమస్యని కూడా పరిష్కరించి నీకు నెమ్మదినిస్తాడు. కాబట్టి చూడండి, నీ అధికారి దగ్గరికి అయినా, గ్రామ పెద్ద ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళినా ఆ సమస్య శాశ్వత పరిష్కారం కాదు. మరి ఇంకెవరి దగ్గరికి, ప్రాణప్రియులు, ముఖ్య స్నేహితులు, ఎంతమంది దగ్గరికి నువ్వు పరిగెత్తినా కానీ ఆ సమస్య శాశ్వత పరిష్కారం కాదు. కొంత మట్టుకు వారి సహాయం చేయగలరు, కొంత మట్టుకు రాగలరు, కొంత మట్టుకు నీ బాధలు తీర్చగలరు. ఆ తర్వాత ఏమొస్తుందంటే, నీకు ఆ రోజు సహాయం చేశాను కదా, నీకు ఆ రోజు మేలు చేశాను కదా, నీకు ఆ రోజు ఇది ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, మరలా రిటర్న్ నిందలు, అవమానాల పాలైపోయే పరిస్థితులు వస్తాయి. ఇలా లోకం వైపు, లోక ప్రజల వైపు పరిగెత్తినప్పుడు నిండా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఈ స్త్రీ చక్కటి ఆలోచన చేస్తుంది. ఎక్కడ పరిగెట్టిందంటే దేవుని సన్నిధికి, దేవుని యందు భయభక్తులు గలవారి దైవజనుల దగ్గరికి పరిగెత్తింది. దేవునికి స్తోత్రం. తన సమస్య అంతా కూడా చెప్పుకుంటుంది. అయ్యా, నా పరిస్థితి ఇది,
భక్తి గల మరి నీ దగ్గర ఉన్న దాసుడు ఎంతో భక్తిగా నడుచుకున్నవాడు కదా. మరి అప్పులైపోయాము, అప్పు తీర్చకుండా నేను భర్త చనిపోయాడు, పిల్లలేమో తీసుకెళ్ళిపోతారంటున్నారు. అంటే అమ్మా నీకేం కావాలి, ఇప్పుడు నీ అవసరత ఏంటి? చూడండి, ఎక్కడైనా ఇటువంటి ఆ ప్రశ్న మనకి ఎదురవుతుందా? నీకేం కావాలని నేను ఇస్తానని ఎవరైనా అడుగుతారా? మన ప్రభు ఒక్కడే అడుగుతాడు. ఆయన ఎంతవరకైనా మనకు చేయగలడైనా, ఆయన సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన దేవుడైనా. నీకేది అవసరం ఉన్నా కానీ చూడండి, ఆయన సింహాసనం ఆకాశం అందున్నది, భూమి ఆయన పాదాలు పెట్టుకునే స్థలం. ఆయన దక్షిణాస్తము సాహస కార్యాలు చేస్తుంది. ఆయన సహాయం వల్ల దావీదు అంటాడు, నేను సైన్యములను జయించానంటాడు. మరి అంత గొప్ప దేవుని సహాయం చూడండి, ఇందాక చదివిన కీర్తనలు కూడా మాకు మేలు చేసేవాడెవడు అని పలుకువారు అనేకులు. దావీదు పలకడు, ఎందుకంటే ఆయనకు మేలు ఎవరు చేస్తారో దావీదుకి తెలుసు. ధనధాన్య ద్రాక్షరసమును విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషమును ప్రభు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది కావాలైనా, నీ జీవితంలో ఏ లోటున్నా కానీ తీర్చగలిగిన దేవుడు ఒకే ఒక్క దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ దినాన నేను ప్రకటిస్తున్న యేసు నీ జీవితంలో ఏదైనా చేయగలడు. నువ్వు ఆయన ఏ రీతిగా నమ్మి, నీ సమస్య ఏదని నీ హృదయం తెరిచి నీ ఉన్న స్థలంలో నుంచే నువ్వు ఎప్పుడైతే ప్రభుకి విన్నవించుకుంటావో, ఇదిగో ఈ స్త్రీ వెళ్ళి ఇది నా పరిస్థితి అనగానే ఆ ఎలీషా ప్రవక్త ఏమన్నాడంటే, అమ్మా నీకేం కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియజేయము. అందుకనే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఉన్న పాత్రలన్నీ కూడా అమ్మేసుకున్నారు, ఇంట్లో సామాన్లు, ఫ్రిడ్జ్, టీవీలు అన్ని కూడా అమ్మేసుకున్నారేమో. ఏమున్నదమ్మా నీ ఇంట్లో అని అంటే, నూనె కుండ ఒకటే ఉంది, ఉన్న అమ్మేశారు. తాకట్లోకి వెళ్ళిపోయాయి కొన్ని అమ్మేశారు, విలువైన అమ్మేశారు. అయినా కానీ అప్పులు తీరలేవు. 2 పిల్లలు వెళ్ళిపోయి ఊడిగం చేస్తే గాని అవి ఎప్పటికి తీరుతాయో కూడా తెలియదు. అమ్మా నీకేం కావాలమ్మా, నీ దగ్గర ఏముంది? మనం ఉన్నాము, ఇప్పుడు మనకు వ్యాధి కలిగేది, అప్పుడు వేరే తీసుకొచ్చి మన దాంట్లో పెడతారా? మన దాన్నే దేవుడు హీల్ చేస్తాడు, స్వస్థపరుస్తాడు. అవునా? కన్నుకున్న దేవుడు, గుడ్డివాడు ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కళ్ళే తెరవబడ్డాయి. అవునా? నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ఇంటిలో ఏముందో దానిని బట్టి నిన్ను దీవిస్తాడు. లేదో నీ దగ్గరికి తీసుకురాడు, కానీ నీలోనే ఉంది ఆశీర్వాదం. దేవుడు తన ప్రతి ఆశీర్వాదాన్ని నీలోనే పెట్టాడు, నీ ఇంటిలోనే పెట్టాడు. కాబట్టి చూడండి, అమ్మా నీకేం కావాలి అంటే, నీ ఇంటిలో ఏముందంటే తన గుర్తుకు నూనె కుండ ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తప్ప మరి ఏమీ లేదు. అన్ని పోయా, ఏమీ లేదు, ఇంకా అన్ని అమ్మేసుకున్నాం. ఒక నూనె కుండ ఒకటే ఉన్నది. చూడండి, అతడు నీవు బయటకు పోయి ఇరుగుపోయి వారందరి యొక్క దొరకగలిగిన బట్టి పాత్రలన్నింటినీ నీ ఇంట్లోనికి వచ్చి నీవు నీ కుమారులు లోపలికి వెళ్ళి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నీటిని ఒక తట్టున పోయి తాను కుమారులు లోపల నుండి తలుపు మూసి పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె మరేమీ లేవని చెప్పాను. గట్టిగా చెప్పండి. ఇరుగుపడి వారిని ఎరువు తెచ్చుకో, పాత్రలన్నిటిని ఆ కుండని వంచుతానే ఉండు ఖాళీ పాత్రల్లో. ఆ ఖాళీ పాత్ర నూనెతో నింపు. అంటే నూనె ప్యాకెట్లు తెచ్చుకుంటే కట్ చేసి అందులో పోయలేదు. దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేయడానికి బయలుదేరిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వల్ల అవుతుందా? మనకి 1,00,000 ప్రశ్నలు వస్తాయి. ఎలాగెలా చేయాలా? అలాగెందుకు జరుగుతుంది? ఇలాగెందుకు చేస్తాడు దేవుడు? శూన్యములో నుండి సమస్తం సృష్టించిన దేవుడు. అంధకారం అయిపోయినా, చీకటిమయం అయిపోయినా నీ జీవితాన్ని కూడా వెలుగుమయముగా చేయగలిగిన
దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిండా అప్పుల్లో మునిగిపోయావా? భయంకరమైన వ్యాధితో కొట్టబడుతున్నావా? ఈ వ్యాధి వల్ల నీవు కనీసం ట్రీట్మెంట్ పొందే కూడా అవకాశం లేకుండా పోయిందా? నేను ఇంకా బాగుపడతానా అనుకుంటున్నావు? ఈ అప్పుల్లో నుండి బయటకు వస్తానా అనుకుంటున్నావు? ఈ సమస్యలు నాకు తీరుతాయా అనుకుంటున్నావు? చాలా కట్లలాగా, చుట్టూ కట్లలాగా, చెరలాగా ఒక బందీ అయిపోయినట్టుగా భావిస్తున్నావు నీ సమస్యలోనే. కానీ దినాన నీ పరిస్థితిని చూసిన నా యేసయ్య నిన్ను విడిపించడానికి ఈ స్థలంలోనికి దిగి వచ్చాడు. ఆయన శక్తి చేత, ఆయన బలము చేత ఈ దినాన నీ జీవితంలో బలమైన కార్యాన్ని చేయాలని ఆశపడతా ఉన్నాను. నీవు నీ కుమారులు గదిలోనికి వెళ్ళి పాత్రలన్నీ తెచ్చుకో. ఎన్ని పాత్రలు తేగలవు? నీ ఇంటి నిండా పాత్రలతో నింపు. ఇంటి నిండా పాత్రలతో నింపి ఆ కాలికుండను పోస్తా ఉందంట. కాలికుండ ఎవరికైనా ధైర్యం ఉంటుంది, కానీ దైవజనుడు చెప్పాడు, భక్తి గలవాడు, దేవుడు చేయగలిగిన దేవుడు. ఈ దినాన ఈ రాత్రి నా దేవుడు ఈ పని చేయగలడని నువ్వు నమ్మినట్లయితే ఏమి లేని చోట కూడా దేవుడు అద్భుతం చేస్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు శూన్యంలో నుంచి. వెలుగు కలుగును కాక అన్నాడు, వెలుగు లేదు అక్కడ, కానీ దేవుడి పరకంగా అక్కడ వెలుగు అయిపోయింది. దేవునికి స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగా పిలువాలి యేసయ్య నామములో, అద్భుతం చేస్తాడు. కాలికుండా తీసుకెళ్లి పాత్రలు పోస్తా ఉంటే నిండుతోనే ఉందంట. నిండుతోనే అరే ఇంకా పాత్రలు తీసుకురాపండి, వస్తుంది కదా నూనె, ఇంకా నింపుదాం పద అంటే అందరి ఇళ్లలో నుంచి తెచ్చేసి అయిపోయాయి పాత్రలు. ఇల్లు కూడా పట్టట్లేదు. ఇంకెక్కడ వెళ్తాం పాత్రలు? తలుపులు మూసుకోమన్నాడుగా, తలుపు తీసేంత ఉంచుకోవాలి కదా. మొత్తం ఇంటి నిండా పాత్రలు పెట్టి ఇరుగు పొరుగు వారందరినీ ఎరుపుచ్చుకొని పాత్రలన్నీ తెచ్చి ఆ కాలి కుండతోని పోస్తా ఉంటే, నూనె కుండతో పోస్తా ఉంటే నూనె అన్ని పాత్రల్లో నిండిపోయిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నూనె అభిషేకానికి, పరిశుద్ధాత్మకు సూచన. చూడండి, ఆ యొక్క నూనె అప్పుడు చాలని వరకు కూడా నిలిచిపోయిందట. దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి తెలుసు? అబ్బా చాలా అయ్యా అనే వరకు దేవుడు దీవిస్తానే ఉంటాడు. కానీ ఏ మనిషిని చాలంటాడా? నాకు ఇది చాలా అన్నవాడు ఎవరున్నాడు? తిని 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 పట్టకపోతే చాలా అంటాడు. తిండి దగ్గర తప్ప దేని దగ్గర కూడా చాలా అనేది ఏది ఉండదు. ఉంటుందా? ఇది అయిపోగానే ఇంకోటి, ఇది అయిపోయి పెళ్లి లేదు, పెళ్లి కావాలంటే పెళ్లి అయిపోదు. పెళ్ళైంది అవమానం రాకుండా తొందరగా పిల్లలు పుట్టేసారు. పిల్లలు అయిపోగానే వాళ్ళకి మంచి ఆరోగ్యం, స్కూళ్ళు, చదువులు, వాళ్ళు పెరగాలి, వాళ్ళ అవసరతలు కావాలి, ప్రతిదీగా. ఇది అయిపోగానే ఇంకోటి, ఇది అయిపోగానే ఇంకోటి. మనిషి చాలు అనడు, కానీ నువ్వు చాలనే వరకు కూడా ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఏమీ లేవని చెప్పినంతలో నూనె నిలిచిపోయాను. దేవునికి స్తోత్రం. వాళ్ళ అవసరత తీరిపోయేంత వరకు దేవుడు అద్భుతం చేస్తానే ఉన్నాడు. నీ జీవితం బాగుపడేంత వరకు కూడా ఆయన నీ వెంటనే ఉండి నీ జీవితంలో ఆయన కార్యం జరిగిస్తానే ఉంటాడు. అడుగడుగున అద్భుతాలు. డోర్లు లేని పరిస్థితిగా ఉంటది, కానీ ముందుకు వెళ్ళాలి. దేవుడు అక్కడ డోర్ తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఉన్నది అక్కడ ఖాళీగా ఉంటది, శూన్యంగా ఉంటది, చీకటిగా ఉంటది, కానీ నువ్వు అడిగాయో దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు ఇక్కడే ఉండి నాకేం జరగట్లేదు, నాకేం ఉండట్లేదు అలా కాదు. దేవుని సన్నిధానంలో అడుగు పెట్టాలి, దేవుని సన్నిధానంలో మోకరించాలి. ఆయన దేవుడని ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడని ఒప్పుకోవాలి. విడిచికు పెట్టకూడని భాగ్యమైనప్పటికీ ఉన్నత సింహాసనం విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి, నీ శాపం నా శాపం నుండి విడిపించడానికి, మన కన్నీటిని తొడవడానికి ప్రభు యేసుక్రీస్తు ఉన్నత సింహాసనం నుండి దిగి వచ్చాడు.
యేసు నామములో అద్భుతాన్ని చేయండి. యేసు నామములో అద్భుతాన్ని చేయండి. జీవితంలో అద్భుతాన్ని చేయండి. అయ్యా తండ్రి జకరియా నాయన తండ్రి పాప జ్యోతిని నాయన తాకండి. నీ ప్రభావం, నీ ప్రభావంతో తాకండి. ప్రతి వారిని తాకే బలపరచండి అయ్యా. బలమైన గొప్ప కార్యాలు మన మధ్యలో జరిగి వేలాది కోట్ల కొలదిగా నీకే ఆరాధనకు మీకు సమర్పిస్తున్నాను అయ్యా. ఈ కుటుంబాస్తుని నాయన మీ నామములో ఆశీర్వదించండి. కూడిన ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి. గొప్ప కృపతో నింపి మహిమపరచుకోవచ్చు అయ్యా తండ్రి. ఈ ప్రాంతంలో ఉన్న పరిచయం దీవించండి. చుట్టుపక్కల ఉన్న ప్రతి వారిని దర్శించండి. ఎంతమంది వాక్యాలు విన్నారో ఫలింప చేయండి. ప్రతి హృదయాన్ని తెరవండి. అద్భుతాలు చేయమని వారికి రక్షణ దయచేయండి. అద్భుతాన్ని చేసి మహిమలను యేసు నామములో నడిచిన పరలోకపు తండ్రి ఆమేన్. యేసు రక్తమే ప్రవేశం సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాదులకు అనంత నాశనం